ఇంకా ఏమైనా పెట్టేట్టు ఉన్నాయా? వీడియోలు ఎందుకు చేస్తలేనంటే చెప్పేసిన చెయ్యన్నప్పుడు చెయ్య అంతే. నేను చెప్తున్నా అన్న, నాకు కడుపు కొట్టిరా అన్న అందరిని పెట్టుకున్నాను. పోనీ ఆ మ్యాటర్ వదిలేండి. అయ్యి మేము సీనియర్, మాకు ఓవర్ చెప్పేటోళ్ళు లేడు, మేము ఓవర్ ఎవరన్నా అవి తీసా. నేను ఇప్పుడు అంటున్నా అదొకటి తప్పు కలిసి రాత్రి అంతా ఉక్క దాక్కుంటా. వీడు ఏంద్రా నీ మంది అవుతున్నావు, ఏంద్రా ఎందుకు నుంచి పని వాళ్ళు ఆరా నీకు మళ్ళీ ఎందుకు నుంచోబెడతావు? చెప్తావు కదా, పోతావరి మాటలు చెప్తావు. అన్నా వాని చెప్పానా, వానికి ఇంకా వాని వీడియోలు చేయ, అవి చేయ, చెప్పు అవి కూడా. రోజులైతే నరాలు చిరిగిపోతాయి, నాకు ఏదో ఒక బ్లడ్ బ్లాక్ అయిపోతుంది, నేను చచ్చిపోతా. అన్నా ఇప్పుడు నాకు ఒకటి ఉన్నదా, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, వాళ్ళకి అది చేయాలా. కొత్త పాత అని డివైడ్ చేస్తుడు చూడరా. అరే నాకు ఒక చిన్న చెప్పురి, మీకు వచ్చిన పైసలు ఎంత ఉన్నాయి, వాళ్ళకు వచ్చిన పైసలు ఎంత ఉన్నాయి, వాళ్ళకు ఒక రూపాయి అయినా వచ్చేటివి ఉన్నాయా? ఇర్ఫాన్ దాంట్లో నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వనా? నీ ఇప్పుడు యూట్యూబ్ దాంట్లో నుంచి ఎంత వస్తాయి, ప్రమోషన్లు ఎంత వస్తాయి? చెప్పాలా కొన్ని మ్యాటర్ చెప్తే చెప్పు తీసుకొని కొడతారు. విడిపోవాలా కలవాలా అనేది మనకు కాదు, మీ మనసులలో ఉండాలరా. ఎన్ని లొల్లిలైనా కూడా ఇక అన్ని అర్థం చేసుకొని నేనైతే మళ్ళీ తిరిగి ఇమ్రానా గారికి అయితే వచ్చినాము. ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది అట్లా అని చెప్పి. ఇప్పుడు ఎంతకైనా ఇప్పుడు ఇమ్రానా వీడియోలు పెడతలేడు, బాయ్స్ వీడియో. మేమే తక్కువ చెప్పి మేము ఇమ్రానాని కలుద్దామని అయితే మళ్ళీ పోతున్నాం. రాత్రే ఆఫీస్లోకి ఫోన్ వచ్చింది, ఇమ్రానా శ్రీశైలంకి వచ్చిందా అని చెప్పి. ఎంత చేసినా అన్ననే రాబాయ్, మా నాన్న మనకే అవుతాడు. సో మేమైతే వెళ్తున్నాము. ఏదేమన్నా కానీ ఏమన్నా 2 మాటలు తిరుగుతాడు. మొన్న కూడా బాయ్స్ వీడియో పెట్టలేడు, మీ అందరిని ఎంటర్టైన్ చేద్దామనే మేము అందరం ఉన్నది. ఇక ఆ లొల్లిల పంచాయతీలు అవన్నీ వదిలేస్తే ఇప్పుడు నేనైతే అన్నం కలవని పోతున్నా. ఇంతకైనా చిన్న తక్కువ కావాల్సింది మేమే, తక్కువ కానీ ఏం లేదు. ఆయన కన్నా వయసులో చిన్న, అన్నిట్లో చిన్న. ఆయన చెప్తేనే మేము ఇక అదే అవుతుంది మాకు. పోదాం ఒకసారి కలుస్తా, ఏమంటాడో చూస్తా. ఇక మరీ ఆయన మనసులో ఏముందో మాకు కూడా తెలియాలి కదా. మా మనసులో అయితే ఇప్పుడు అయితే ఏం లేదు, మీకు ఏమన్నా? మాకైతే ఏం లేదు. 2-3 తిడతాడు అన్న, పంచాయతీ అంత ఇంకేమన్నాడు. పోయి మాట్లాడతాం. ఆయన తిట్టేటప్పుడు మనం సైలెంట్ ఉండాలి అంతే. ఇక మనం మాట్లాడితే ఇంకా ఆయన కోపం వచ్చినా 2 మాట్లాడితే పడితే అయిపోతుంది కదా. ఇక ఆయన ఉన్నాడు కదా బయట, చూసి లోపడవేండి ఆయన కావాలి. ఇంకా ఏమైనా పెట్టేట్టు ఉన్నాయా? వీడియోలు ఎందుకు చేస్తలేనంటే చెప్పేసిన చెయ్యన్నప్పుడు చెయ్య అంతే. అది కూడా పాత వీడియో. మేము ఫామ్ హౌస్ అంటే నేను శ్రీశైలం పోయి వచ్చిన, అవి నేను ఇంతకుముందు ఇక కొన్ని వీడియోలు వస్తున్నాయి కదా, అవన్నీ పాత వీడియోలు అనమాట. సో ఇప్పుడు పెడుతున్నా, ఇంకా 2 ఉన్నాయి, దాని తర్వాత అయిపోతాయి. దాని తర్వాత నేను చేసేది సపరేట్ చేస్తా. సరే మీరు ఎందుకు వచ్చారు? సారీ చెప్దామని. ఎవరికి వీడియో ఓవర్కి అని చెప్పు, దాన్ని బట్టి నేను మాట్లాడతా కదరా. ఓవర్కి ఎట్లా అనేది నువ్వు పెట్టుకున్నావా వీడియో? ఎవ్వరు పెట్టుకోలేము. చెప్పు, నీకు ఏమున్నాయి, ఏం చెప్పాలా? నేను చెప్పు. ఏం చెప్పాలి కదా, ఏదో మాది తప్పు మేము వచ్చాము. అరే మీది తప్పు అని కాదు, మీది వాళ్ళది అని కాదు తప్పు. ఆడ మ్యాటర్ ఏం జరిగింది దాన్ని బట్టి మాట్లాడినా. ఇప్పుడు బబ్బు వాళ్ళ మమ్మీ మాట్లాడింది ఏమని, ఈ వీడియోలో నువ్వు ఒక హెడ్ లాగా ఉండాలా, హెడ్ లాగా ఉన్నందుకే మాట్లాడినా అన్న, లేకపోతే నాకు అవసరం లేదు. నేను ఒక మాట చెప్తా. అరే మీకు కొత్త పాత అని డివైడ్ చేస్తుడు చూడరా. అరే నాకు ఒక చిన్న చెప్పురి, మీకు వచ్చిన పైసలు ఎంత ఉన్నాయి, వాళ్ళకు వచ్చిన పైసలు ఎంత ఉన్నాయి, వాళ్ళకు ఒక రూపాయి అయినా వచ్చేటివి ఉన్నాయా?
అట్లా నేను చెప్తున్నా. సరే లేవన్నా, వాళ్ళకి వస్తలేవు, వాళ్ళకి వస్తలేవు. ఇప్పుడు నేను ఒక మాట, వాళ్ళు ఎట్లా వచ్చిర్రు అన్న ఇప్పుడు నేను ఈడ పాతోలు నాకు వదిలేసి ఒక్కని చేసి వదిలేసినప్పుడు నాకు నేను ఒక్కనైనప్పుడు ఎవరన్నా నేను ఎవరని నేను పోయేటోళ్ళకి చెప్తున్నారా నీకని చెప్తలేను, ఏమో అన్న పోయేటోళ్ళకి చెప్తున్నాను. ఎవరైతే వదిలేసి పోయారో అప్పుడు నేను ఒక్కని ఉన్నప్పుడు నేను నా రక్తం కన్నీళ్ళు ఏడ్చినాను. తర్వాత మళ్ళీ వచ్చిర్రు, సరే పోనీలే పిల్లలే వీళ్ళకి, ఎందుకంటే టీవీలు లేవు, ఇవన్నీ చిన్న చిన్న కొట్లాటలు ఇవన్నీ. ఎందుకు నేను వీడియోలో పెట్టేస్తున్నా అంటే ఊకే నేను ఎందుకు సఫర్ కావాలని, నేను ఒక్కడిని ఎందుకు సఫర్ కావాలని చెప్పి ఉన్నది వీడియోలో పెట్టేస్తున్నా. అయితే దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు శ్యామ్, విజయ్, జిగురు వీళ్ళందరూ తర్వాత వచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళతో నేను జర్నీ చేస్తున్నా. ఇప్పుడు తప్పు ఏడుందో అది మాట్లాడుతున్నాను, వాళ్ళది లేదు తప్పు. నవ్వినందుకు ఇంత పెద్ద కొట్టు. సరే నీ గుండు అంతా పలగొట్టేసి పోనీ అంటున్నా, నేను ఏమంటలేను. నేను మళ్ళా నేను కామెంట్ ఉంటాను, నేను ఏమన్నా మీ కన్జర్వేషన్ చెప్పురి, నాదేముంది నేను చెప్తాను. కొట్టిన ఎందుకు కొట్టినా, వీని మీద ఎగిరినందుకు కొట్టినా, వీనికి మళ్ళా నేను నువ్వు పెద్ద వానికి ఏమన్నా కోపం నువ్వే అంటావు కదా ఒక మాట నువ్వే అంటావు కదా నువ్వు ఒక మాట అనొద్దని. నువ్వు ఎట్లా ఊకున్నావు అన్న అట్లా నన్ను ఎంత ఉండాలి అంతలో ఉండాలి, దాంట్లో తప్పే. మాటలు కొట్లాట అయినప్పుడు రెచ్చగొట్టాల్సిన జోలికి వందే మాట చెప్పేసి చూడు అన్న, ఒక అన్న లెక్క అనుకో, ఆ పెద్దోడు ఒక అన్న లెక్క కాదన్న మాట్లాడి అన్న. అరే నాకేపైనా చెప్పని అన్న, కొట్లాట చల్లగా కొద్ది రెచ్చగొడుతుంది అన్న. సరే నువ్వమ్మా నువ్వు పోతున్నావు మళ్ళా కొట్లాట చల్లగా పడితే మళ్ళీ రెచ్చగొడుతురు అంటే ఇక్కడ ఓవర్ పిచ్చర్లు ఎవరు మాట్లాడుతుర్రా, వాళ్ళు మాట్లాడుతురా నేను మాట్లాడుతున్నా. ఒక్కసారి ఆలోచించా, పెద్దోళ్ళ కొన్ని మాట్లాడన్నా నువ్వు. నేను ఉన్నదే మాట్లాడతాను, ఏం జరిగింది నాకు నటించడం రాదన్న, ఉన్నది ముఖం మీద మాట్లాడాలి. వాళ్ళే అన్న ఇప్పుడు నాకు ఒకటి ఉన్నదా, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, వాళ్ళకి అది చేయాలా. వాళ్ళకి అరే మీరు ఎవరైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టున్నారా నాకు ఒకటి చెప్పు ఎవరికి ఇస్తున్నారా, ఎవరు ఓన్ చేస్తుర్రా, ఓన్ చేస్తారు. ఆ ఫ్రీ ఫైర్ ఒకటి పెడతాడు, ఇంకేం పెడతారా. అరే తీసుకొని వచ్చి అన్న లేనప్పుడు మనం వాళ్ళతో కలిసిమెలిసి మేము సీనియర్, మాకు ఓవర్ చెప్పేటోళ్ళు లేడు, మేము ఓవర్ పాటలు అంత సీనియర్ అయి ఉంటే నాకు అంతగానం పొగరుంటే నన్ను మాట కూడా అనిపించుకోకుండా ఉంటుండే అన్న. ఏ మాటరా నేను ఉండాలంటుండే అంటే ఆమెకి ఎంత నేను ఆమెతో ఫ్రీ ఉన్నా కాబట్టి లైట్ తీసుకోడుతుండే దానికి కోపం వచ్చినట్టున్నా మాట అన్నారు. మీరు ఎంత తిట్టుకుర్రు, మీరు ఎంత మేము మంచిగా నువ్వు ఎట్లా కొడతావు జిగురుని చెప్పని అన్న. జిగురుని కొట్టినావు అంటే ఎందుకు కొట్టినా చూడు ఒకసారి వీడియోలో కూడా చూస్తేనే కదా అర్థమైంది. ఇక్కడ చూడు చూసింది కదా, చూడండి మంచిగా చూపిస్తున్నా అన్న. ఇగో గీతలు చూడండి ఒకసారి, ఎన్ని ఏడగొట్టింది ఆఫీస్ లా ఆడంతా లొల్లి సల్లగా అయిపోయినాక కూడా పోనీ అని చెప్పి మేము వెళ్ళిపోతుంటే కాలు మొక్కని పోతుంటే ఇవే సార్లు ఇవి తగ్గించుకోరా అంటే అవి వింపేలేవా అన్న నీకు? అవి కాలు మొక్క నీకు వచ్చి సరే నేను తిప్పే రకం కాదురా, నేను అర్థమైనా ఎంత తిప్పినా నేను ఇంటికే తీసుకొని వస్తా, మధ్యలో వదిలేను. నువ్వు ఎందుకు కొడతావు? బ్యాగ్ తీసి జుప్పు కొడుతుంది.
ఆమె ఎవరు? నేను నీ కాలు పట్టుకుంటా, నీ తిండి తింటున్నా, నువ్వు అంటూ పడతావు. ఆమె ఎవరన్నా? ఎవరు చూడాలా మరి? మరి నాకెందుకు అంటే నువ్వు కొట్టినప్పుడు లేదా ఒక పెద్ద దిక్కులక్క మాట్లాడమంటున్నా. సో అందుకని నేను కూడా అడుగుతున్నా, నువ్వు చెయ్యి ఎందుకు లేపినావు అంటున్నా. చెయ్యి లేపకుండా నేను ముందట్లే ఉన్నా కదా. మాటల వరకే మాట్లాడుతున్నా. నేను కొట్టలేనా? కట్టబండ రెచ్చగొట్టు మాత్రం రెచ్చగొట్టకుండా నీకే రెచ్చగొట్టింది. నువ్వు రెచ్చగొట్టలేదు జిగురుకి. నేనైతే ఒకటే అంటున్నా, అందరికి అవకాశం ఇవ్వాలా, అందరు బతకాలా, అందరు నా అరే మీరు వీడియోలు చేయకపోతే వీళ్ళు నా దగ్గర ఉండకపోయి నేను తిట్టి మళ్ళీ ఊరుకున్నానైనా చెప్పి నేను వీడియోలు చేపిస్తే అరే చేయరా, మీకు ఇల్లులు ఉన్నాయి, మీకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నాయి, పెళ్లిళ్ళు చేయాలా, ఇల్లు నడవాలా, అవన్నీ చేసి అరే మీ దాంట్లో నుంచి ఎవరికైనా నాకు ₹1 వచ్చేది ఉన్నారా? ఎవరైనా ₹1 ఇచ్చేది ఉన్నారా? అరే వాళ్ళు వచ్చేటోళ్ళకి కూడా నేనే ఇచ్చుకుంటున్నా, మీరు ఎవరైనా ఇస్తున్నారా పైసలు? ఎవరైనా ఇస్తురా? అరే ఏం లేదు, అట్లీస్ట్ ఓనీ అర్థం చేసుకోవాలా. మీకు ఎందుకు వస్తలే, నీకు ఎంత వస్తారా నెలకి వస్తలేవా అని చెప్పి అనవసరంగా చెప్పినావు. నువ్వు ఎందుకు ఎంత వస్తాయి? 50 ఇర్ఫాన్ దాంట్లో నుంచి ₹1,00,000 ఇవ్వనా? నీ ఇప్పుడు యూట్యూబ్ దాంట్లో నుంచి ఎంత వస్తాయి? ప్రమోషన్లు ఎంత వస్తాయి? చెప్పు, ఖాళీబిల్లు కాదు చెప్పు, నీకెంత వస్తాయిరా చెప్పు. రావు అసలు వీనికి ఏం. సో నీకెంత వస్తాయి? ఎందుకు వస్తున్నాయి 50? ఎందుకు చెప్పు మళ్ళీ ఎందుకు? మీరు బయటోళ్ళు ఉన్నోళ్ళు అంటే ఒక మాట చెప్తా మీకు, అట్లా ఉన్నప్పుడు చెప్పు. ఈ ఛానల్ చేసుడికి టైం అయిపోతుంది అన్న. అన్ని మస్తు ఛానల్ ఎక్కువైపోయినాయి. అన్ని ఛానల్ ఎక్కువ అయిపోయినాయి అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలా, నేను చెప్పినా అంటే అది కలిగి అన్న నా కడుపు కొట్టినట్టే అన్న, నాకు మస్తు బాగా ఉంటుంది అన్న. నేను 50,000 ఇచ్చి నడిపించేటోళ్ళన్నా. నాకు ఎందుకులే ఉట్టిగానే ఒక మోసం, నాకు ఒక గురించి అది చేయడానికి రాదు. నేను చెప్తున్నా అన్న, నాకు కడుపు కొట్టిరా అన్న, అందరిని పెట్టుకున్నాను. పోనీ ఆ మ్యాటర్ వదిలేండి. ఛానల్ ఎక్కువ అయ్యేసరికి ఈ వీడియోలు అయితే లేవు, అందరూ ఒకళ్ళు దాంట్లో ఒక లేబర్ గాన్లాగా పనిచేస్తున్నాను. చేస్తారు ఇప్పుడు తెలివిలు వచ్చినాయి వీళ్ళకి, అప్పుడు లేవు తెలివిలు, ఇప్పుడు తెలివిలు వస్తున్నాయి. ఒక పక్కనోడు వచ్చి మంచి దోచుకొని పోయితే అది ఇప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుంది. ఇక పేర్లు ఎందుకు, పేర్లు చెప్తే మన దగ్గరనే ఉంటారు. ఇక నాకు ఈ యూట్యూబ్ అనే కాదు, నేను యూట్యూబ్ చేయకపోయినా నేను వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళతో చేస్తాను నేను, అది లైట్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అదే కష్టపడు, ముందు కష్టపడి. అరే మీరు ఒక మాట చెప్పుర్రా, ఒక్కొని గురించి ఆలోచించుర్రు, ఏమైనా ఉందారా మీ దగ్గర? ఓన్ గురించి ఆలోచిస్తుర్రా, నాకు ఒకటి చెప్పురి. కొని అంతకుముందు సంపాదించుకోవాలి, ఇప్పుడు సంపాదించుకుంటుండు. వీడేమో ఇల్లు తీసుకుంటుండు కొన్ని రోజుల్లో, వాడేమో వాళ్ళ అక్క పెళ్లి, వాడి ఇల్లు వాడు కూడా తీసుకుండు, వీడి ఇల్లు కట్టించుకుంటుండు. వీడికెళ్ళైనా ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు కూడా అవకాశం గురించి వస్తారు కదా అన్న, ఓన్ తీసుకొనియకుండా అవుతుంది. వాళ్ళు ₹1 తీసుకోవటోళ్ళు లేరన్నా. అనిల్ గారికి చెప్పి నేను వాళ్ళకి అటాచ్ చేసిన. అనిల్ గారు ఏం చేసి పోరి మైకంలో పడి వాడు అది అయిపోయాడు, శ్యామ్ మధ్యలో అయిపోయాడు అన్న. అంత పెద్ద మంచి అయినా ఆయన అటు ఇటు కాకుండా అది చేస్తుంది. ఒక్కొక్కటి ఎంత అని చెప్తామన్నా, నేను అన్నిటికీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అంతగానం చేస్తారు, అన్ని పైసలు వస్తున్నాయన్న, వీళ్ళకి ఉండాలన్న. ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఎందుకన్నా, పప్పులు తిరుగుడు అవసరమా అన్న వీళ్ళకి? ఫోన్లు చేసి అరే ఎన్నో క్లాక్ వస్తున్నా, ఎన్నో క్లాక్ మళ్ళా నువ్వు ఇవి ఈడాబదాలు తీస్తా, నేను అవి తీస్తా. నేను ఇప్పుడు అంటున్నా ఎన్నో క్లాక్ తప్పు కానీ పనులు చేసుకుంటాం. ఇంట్లో వింటావా? ఇంట్లో వింటారా? ఏ మాట షాప్కి పోవాలన్నా ఆడపిల్లలే పోవాలా. వీడు ఓడు, ఏమన్నా చేయాలంటే వానే చేయాలా. వీడు ఓడు, వీడంతా మోతాబరి. నాకు ఎవరు మాటలు పడా, నేను ఎవరు తీనా, నాకు అవసరమా? అరే నువ్వు ఇంతలో ఉన్నావు అంతలోనే ఉండు. నువ్వు ఇవాళ నువ్వు సంపాదించను అని చెప్పి రోషం రావద్దు. నువ్వు ఇంట్లో మాటలు వినాలా, ఇంట్లో చెప్పి తినాలా. నువ్వు
అంతే చెప్పింది ఎందుకు అలా అన్న? గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు నా ఫోన్ ఎట్లా పెడతావురా? ఎన్ని ఫోన్లు చేసినాయి కానీ ఫోన్ అది రాదన్న గేమ్ మోడ్ గేమ్ మోడ్లు ఉంది ఇక ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే లాక్ ది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా అన్న గేమ్ మోడ్ పెట్టుకుంటుండు. అరే వీడు ఎన్నో క్లాక్ అంటాడు 12 2 అవుతుంది 7 మిస్ కాళ్ళు నాకు 7 మిస్ కాళ్ళు ఫోన్ లేపలే వచ్చి అడుగుతూ ఏం చెప్తుండు నేను గేమ్ మోడ్ లో పెట్టినట్ట ఓన్కి రా గేమ్ ఎన్నో క్లాక్ అంటున్నాడు పొద్దున 4 అంటుండు పొద్దున ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు చేస్తాడు అన్ని 4ంటికి అరే ఏ పిచ్చిగా కొట్టినా మీ గురించే కదా అన్న ఇది. ఏమా అంటే ఇట్లా ఇవి ఉంటాయి కలిసి రాత్రి అంతా ఉక్క దాక్కుంటా వీడు ఏంద్రా నీ మంది అవుతున్నావు ఏంద్రా ఏం బాధలు ఉంటే మంది అవుతావు ఏం బాధలు రా పెళ్ళిళ్ళు పిల్లం పిల్లలు వచ్చి తిరగని పోరీలు లేరు వీడు తిరగని ఆ ప్లేసులు లేవు ఇవి నేను కుల్ల చెప్తున్నా రేపటి రోజు ఎవరిదైనా ఏమైనా వెళ్ళిందంటే నాకు అడగద్దు నేను అన్ని వీడియోలలో చెప్తున్నా ముందే నాకు ఇవన్నీ మ్యాటర్ నాకు అడగద్దు ఎందుకంటే వీడియో వరకే వీళ్ళ మంచి గురించి చెడు మీరు చెప్పు రా భయ్ అది మీరు చెప్పు పప్పు తీసుకోవచ్చు అలానే పోయి పొద్దున 9 నేను లేస్తా 4 5 లేకపోతే 8 o'clock 9 o'clock లేచిపోతా లేచి ఏడున్నావు వీడు ఎంతసేపు నుంచో పెడతాడు రా ఇంటి దగ్గర చెప్పు 2.5 గంటలు అయితే పక్కా ఇస్తాను ఎందుకు నుంచో పనులు ఆరా నీకు మళ్ళీ ఎందుకు నుంచో పెడతావు చెప్తావు కదా బోతవరి మాటలు చెప్తావు అన్నా వాని చెప్పానా వానికి ఇంకా వాని వీడియోలు చేయ అవి చేయ చెప్పు అవి కూడా నీకు చెప్తుండ్రా చెప్పు వీడియోలు చేయరా పోయి అరే నువ్వు వద్దురా చాలా డేంజర్ గా నువ్వు ఇంకా ఒకలాగా మాట్లాడుతావు ముందులాగా ఒకలాగా మాట్లాడుతావు ఏమేమంటావు వాడు రాకపోతే నాకు ఎప్పుడు ఫోన్ చేసి ఏమేమంటావు ఇంకోసారి అట్లా వీడియోలు చేయనా గట్టి చెప్పు ఇంకోసారి అట్లా వీడియోలు చేయనా లేట్ మళ్ళీ ఈ మాట ముందట చెప్పొచ్చుగా ఇంకోసారి ఏరా పోయి లేట్ చేసే పని అర్ధ ఇంకోసారి లేట్ చేయాలి మాట మళ్ళీ లేట్ చేసిన రోజు వీడియో పెట్టి అలారా అరే నా పొద్దురా మీతో ఉంటే నాకు టైం చెప్పానా నాకు పొద్దుగాల లేస్తారు అయితే ఇమ్రాన్ నువ్వు 11 తీసుకొని కొడతాను అర్థమైందా నేను లేచి వీళ్ళకి ఫోన్లు కొట్టాలా రండ్రా వీడియోలు చేద్దాం అని పరిస్థితి తీసుకో అన్నా నాకు గుట్టి అని బీపీ తెప్పిస్తారా అవు మళ్ళీ కరెక్ట్ కాదు ఎక్కడ దగ్గర తగిలిచ్చేస్తామా లేదు తెలియదు వల్ల అరే నేను ఒక మాట చెప్పు పూజ నేను చెప్తే చేస్తావా నీకు నువ్వు చేస్తావా నేను చెప్పేదాకా చేయడు అరే నేను 11 o'clock లేస్తాడు సరే 11 కి లేచి చేస్తారా ఇప్పటి వరకు అరే ఒక నిమిషం ఆగు వదిలే అంటే ఏమరా నేను ఇన్ని దినాలు నేనే పూజ చేసిన ఇప్పుడు కొత్త ఆఫీస్ కాడ మనీ 9:30కే ఫోన్ చేస్తున్నా రియాసల్ అది అని చెప్తున్నా అన్న అవునా 5 నిమిషాలు పూజ చేసి ఓనికి ఏమైతుందిరా నీకు ఉన్న రోజులు చేయలేను అన్న రాఖీ ఆడి చేస్తుండే కదా అన్న చెప్పినాం కదా దానికి లేకపోతే ఏ పని కూడా మీరు కామెంట్లలో కూడా ఊడురి వాని బట్టలు వాని అవతారం ఒక వీడియోలో కామెంట్లలో వచ్చినాయి బాబు ఆ వారం నుంచి ఇదే బట్టల పైన ఉన్నాడు అదే చడ్డీ అదే టీ షర్ట్ అవే స్నానం చేయదాన్ని ఆ రోజు మనం 2 రోజులు అయ్యో ఏమైనా ఉంటే నేను వీడియోలో ఎందుకు పెడుతున్నా అంటే అసలు నేను ఎప్పుడు ఇట్లా పెట్టలేదు అంటే వీళ్ళు చేసే టార్చర్ నాకు అట్లాంటిది నాకు కొన్ని రోజులు అయితే నరాలు చిరిగిపోతాయి నాకు ఏదో ఒక బ్లడ్ బ్లాక్ అయిపోతుంది నేను చచ్చిపోతా నాకు ఓడితో కాదు ఇగో వీళ్ళతోనే టార్చర్ మాదేమన్నా తప్పుంటే క్షమించన్నా మేము పెట్టుకుని నేను ఏమంటున్నా ఓడతా ఇగో మీరు వస్తే వీడియోలు చేస్తా మీరు రాకపోతే బంద్ చేస్తారా అంతే ఇదని కాదు నాకు 100 దారులు ఉన్నాయి నేను వీళ్ళ చేతితో బిజినెస్ పెట్టుకోర్రా ఇప్పుడు యూట్యూబ్ ఎన్ని రోజులు నడుస్తాయి బిజినెస్ పైసలు అడగాలే మీకు 5-5 లక్షలు మీరు పెట్టుర్రా మిగతాది నేను పెట్టి నేను చేసి ఇస్తాను నేను ఏదైనా బిజినెస్ చేసుకోర్రి అది కాదు వీళ్ళకి బిజినెస్ ఫోన్లలో కావాలా హలో ఏడున్నావు ఉన్నావా వస్తున్నా పబ్కి వచ్చాయి నువ్వు వస్తున్నా నేను పబ్కి వస్తున్నా ఇవి ఉంటాయి మళ్ళా రీల్ ఏమో నాకు పోరు వదిలేసింది నాకు మోసం జరిగింది
తిరిగేట అన్ని తిరుగుతాడు. చెప్పాను ఇప్పుడు అడిగాను డైలాగ్ లేదురా, డైలాగ్ లేని ఆ డైలాగ్ బాధ ప్రేమించే అమ్మాయిలు ప్రేమించాలా లేకపోతే వదలద్దు. ఎవరు ప్రేమించమన్నారు, వదిలేస్తారు. ఏదో వీళ్ళేదో మోసపోయారు, నా లైఫే నాశనం అయిపోయింది అన్నట్టు చేస్తున్నారు. నాశనం అయినోడు ఇవాళ ఇల్లు కట్టిస్తుండు, పైసలు సంపాదిస్తుండు, ప్రమోషన్ చేస్తుండు. నాశనం ఓన్ అంటారు, పిచ్చోళ్ళు అయిపోయారు చూడు వాళ్ళని అంటారు. ఏమని అంటే పోరి మీద వేసాడు, ఏమని అంటే మంది అవుతే పోరి గుర్తొస్తుంది. నీదేం కొత్త కథలు లేవు, నీవి అన్నీ అర్థమైందా? తిరిగేదంతా తిరుగుతాడు, మళ్ళీ నేను నువ్వు అంటేనే ఇష్టం అంటావు. ఇది ప్రేమ. పోనీ వీళ్ళకి పెళ్లి కాలే, చిన్న ఏజ్ తిరుగుతురు, ఈ అట్రాక్షన్ ఉంటాయని నేను చెప్తున్నా. ఏమైనా మ్యాటర్ అయితే నాకు అడగద్దు. కుళ్ళే చెప్తున్నారు, నాకు ఓడితో అవసరం లేదు, నాకు వీడియో వరకు నా పని వరకు అంతే. ఇట్లా ఎవరైనా ఏమైనా ఇప్పుడు ఉన్న ముగ్గురులా ఎవరికేమైనా ఏమైనా అంటే కారణం వీడే. మనిషిలా నాగం చేసి వదిలేస్తుడు. రాత్రి 4 గంటలకు వంటరు. ఈయన ఏజ్ ఎంత, వీళ్ళు చేసేది ఎంత? వద్దురా ఎడిటింగ్ రా, చెప్పు తీసుకొని కొడతా ఎడిటింగ్ చేస్తున్నావు అంటే అర్థమైందా? బేకారుగా లావాడ్సి గాన్లక తయారైతున్నాడు. చెప్పాలా కొన్ని మ్యాటర్ చెప్తే చెప్పు తీసుకొని కొడతారు. ఒక పద్ధతి లేదు, ఒక ఓవన్కి రెస్పెక్ట్ ఇవ్వాలా, ఓన్తో ఎట్లుండాలా, ఇంట్లోకి ఏడ పంపించద్దు, దుకాణానికి కూడా ఇంట్లోకి పంపిస్తున్నాం. వాడు హుషారుగాడు, మీకు ఓవన్ తెలియదు, నేను చెప్తున్నా. మా దాంట్లో హుషారు ఉన్నాడు, తెలియదు, కనిపించాడు. గంగు కామెడీ అనుకుంటారు, తెలియదు. డేంజర్ క్యాండిడేట్ ఇది, మీ అందరికి చెప్తున్నాను. వీడంటే అందరు ఉత్సవచ్చుకుంటారు. వీడంటే తెలుసా, వాడు నాకు భయపడాడు, వాడిని భయపడతాడు. అర్థమైందా? వాడు నాతోనే రివర్స్ మాట్లాడతాడు. వీడు కనిపించని వీడు డేంజర్, ఆడు సైలెంట్ ఉంటాడు. ఏడా ఏం చేయాలో ఆడే చేస్తాడు వాడు. మీరు వీడియోలలో కూడా వాడు మాట్లాడింది చెప్పి 3-4 వీడియోలలో ఏదో ఒక 2-3 డైలాగులు వదిలేస్తాడు, కథం. ఏదో మాట్లాడినాం అంటే మాట్లాడినాం, జోకులు చెప్పు 100 వేస్తాడు. ఏం కలవాలా, ఎవరు విడిపోవాలా కలవాలా అనేది మనకు కాదు, మీ మనసులలో ఉండాలరా. మనకు అట్లుండదు, మన పెద్ద మనసు ఎప్పటికైనా ఇట్లుంటాయి. మేము చూసినా ఇంకా మాట్లాడుకుంటారు, జోకులు చేస్తున్నాడు. ఈ టైంలో ఉంటా పిచ్చోని వాళ్ళ మంచిగా కాదు. ఎప్పుడేం మాట్లాడినా తెలియదు. వీడియో గురించి మాట్లాడిన మానికి శాత కాదు, కానీ ముంగడు దొబ్బుతాడు మాట్లాడమని. ఏ పని సరేరా భయ్, యూట్యూబ్ లో ఇంతవరకు ఇంత ఖర్చు అయితే ఓవర్ భరిస్తారా? మీరు ఇస్తారా? ఏంది ఇప్పుడుకెళ్ళి మీరు కూడా మీ ఛానల్ నుంచి పైసలు ఇవ్వాలా? నాకు ఇవ్వాలి అంటే తీసుకోకుండా పోనీ పాపం అంటే రోడ్ మీద తెచ్చివద్దా? 40 వస్తున్నాయి. ఇలా జీతాలు చెప్తే మీరు అందరు రోడ్డు తెరుస్తారు. వీళ్ళ వచ్చే పైసలు నెలకి ఒక్కొక్కలకి ఆ పైసలు కూడా రావు. ఇలా మొక్కలనే కొంచెం వీడియోలో చూస్తారు, దగ్గర వచ్చి చూడరు, దొంగలు కనిపిస్తారు వీళ్ళు. పింపుల్ అదే అంటున్నా, వీళ్ళ మనసులో పోయి చూస్తే మీకు అర్థమవుతుంది నాకు ఎంత టార్చర్ పెడుతున్నారు, నాకు ఎంత ఇద్దరికి చదిపోతుంది. నాకు కూడా ఏంది పైసలు వచ్చినాయి చూపిస్తా డైరెక్ట్. ఆ ఫోన్ లో చూపియాలా? నీకు ఎన్ని కొట్టినా చూపి అందరు 13,000. ఏంది 13,000. హలో బాబు, ఇది కాదు చెప్పాలా? ఇప్పుడు జేకే ఫోన్ చేయి, ఎంత ఇస్తాడు ఫోన్ చేయి. ఆడిలకు ఎందుకన్నా అక్కకు ఫోన్ చేయి, ఎంత వేసింది ఇళ్ళకి అడుగు. 13,000, 8,000, 25,000. అది ఛానల్ వీడు చేస్తలేడు, అది చేయకుండా వచ్చే పైసలు అవి. వీడు నేను చెప్తున్నా కదా, మీరు ఒక్కసారి ఎప్పుడైనా కనిపించినప్పుడు ఇట్లా ఇగో ఈ డిస్టెన్స్ కూడా వీళ్ళ మనసు వీళ్ళ ముఖాలలో దొంగ కనిపించకపోతే